ముందుగా లింగం గారు గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో మీరు మొత్తం ప్రిపేర్ అయ్యారా? మీ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా పెద్దలు కో ప్యానలిస్టులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అదే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయ అక్షరాలతోటి లిఖించదగ్గమైనటువంటి రోజు. ప్రత్యేకించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న ఏదైతే 42% రిజర్వేషన్ కోసం జీవో నెంబర్ 9 ఇవ్వడం అనేది వాళ్ళ దేశానికే ఒక ఆదర్శంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్రం నిలవబోతుంది. అంటే ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో భారత్ జోడో యాత్రలో భాగంగా ఇవాళ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి, జిత్నా ఆబాది ఉత్నా భాగీదారి అని దానికి అనుగుణంగానే ఆనాడు మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోలోనే మేము పెట్టడం జరిగింది 42% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలని. దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం మొదటిసారిగా ఇవాళ సమగ్రంగా అంటే శాస్త్రీయబద్ధంగా స్వాతంత్ర్యానికి మొదటిసారిగా క్యాస్ట్ సెన్సస్ చేసి ఒక భూసాని వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 5 నెలలుగా ఇవాళ ఆమోదించకుండా 9th షెడ్ లో పెట్టకుండా తత్సారం చేస్తే ఏదేమైనా బీసీలకు మనం న్యాయం చేయాలి. బీసీలకు మనం ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ ద్వారా మాత్రమే స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ పోవాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి, పిసిసి ప్రెసిడెంట్ గారి ఇవాళ ఆదేశం అనుసారం ఇవాళ మీరు చూసారు గతంలో ఢిల్లీలో కూడా ధర్నా చేయడం కానీ లింగం యాదవ్ గారు దీన్ని కేవలం ఎన్నికల స్టంట్ గా మాత్రమే చూస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా. ఇవాళ ఢిల్లీలో కూడా ధర్నా చేస్తే బీసీల మీద బీజేపీకి ప్రేమ లేదు. ఇవాళ అదే విధంగా 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించినటువంటి కేసీఆర్ ఆనాడు స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 22% తీసుకొచ్చింది కూడా ఆనాడు కేసీఆర్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా శాస్త్రీయంగా సర్వే చేస్తా కూడా సర్వేలో పాల్గొనని వ్యక్తులు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి మంత్రులుగా చేసిన వ్యక్తులు కేటీఆర్, హరీష్ రావు ఇవాళ వాళ్ళు కనీసం సర్వేలో కూడా పాల్గొనలేదు. అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది బీసీల మీదని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఇచ్చిన మాట ప్రకారం ఎట్టి పరిస్థితులలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాలని ఇవాళ జీవో నెంబర్ 9 ప్రకారం గతంలో అయితే చాలా మంది చాలా చెప్తుంటారు ఇది నిలువదని. అంటే కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు ఇవాళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మహారాష్ట్ర కేసును ఉదాహరణ తీసుకుంటారు. అయితే మహారాష్ట్ర కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు అక్కడ శాస్త్రీయబద్ధంగా అక్కడ డేటా లేదు, సర్వే జరగలేదు. అదే విధంగా అక్కడ వెనకబాటుతనానికి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ ఇవాళ తెలంగాణలో ఒక శాస్త్రీయబద్ధంగా డేటా ఉంది, సర్వే జరిగింది. ఇవాళ భూసాని వెంకటేశ్వర్ కమిషన్, డెడికేషన్ కమిషన్ వెనకబాటుతనంగా రిజర్వేషన్ ఇవ్వొచ్చని భారత రాజ్యాంగం అంటే మనకి ఏదైతే ఇవాళ భారత రాజ్యాంగం మనకు ఇవాళ అధికారం ఇచ్చిందో రాష్ట్రాలకు ఆర్టికల్ 243(d)(6) ప్రకారం, ఆర్టికల్ 243(d)(6) ప్రకారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంత మంచి శుభ తరుణంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొన్నది. ఇవాళ సబ్బండ వర్గాలు కూడా ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. నేను మీ ద్వారా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి చిత్తశుద్ధి మీ ద్వారా కూడా నేను మరొక జీ న్యూస్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాండి. దయచేసి రాజకీయ పార్టీలన్నిటి కూడా ఇది మన బీసీలకు దొరికిన ఒక మంచి అవకాశం. దీన్ని మన అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం, ప్రభుత్వానికి వెన్నుదనుకుందాం. దయచేసి దీని మీద కోడిగుడ్డు మీద ఈ ఈకలు వెళ్ళినట్టు ఈ రాజకీయాలు మానుకోండి. ఇవాళ బీసీలకు ఒక మంచి అవకాశం దొరికింది. ఈ ప్రభుత్వానికి, పార్టీకి, తెలంగాణ ప్రజల తరపున, బీసీల తరపున నేను మరొకసారి కూడా ఇంత మంచి అవకాశం మా బీసీలకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరొకసారి నేను మీ ద్వారా కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. రైట్ మనతో పాటు శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా